శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం ఐసీడీఎస్లో డీఈఓ లోకనాథం వ్యవహారాలు వివాదాస్పదంగా మారాయి. బీఆర్కే న్యూస్ వరుస కథనాలలో స్థానిక ఎమ్మెల్యే స్పందించారు. అంగన్వాడీ కార్యకర్తల నుంచి అనధికారికంగా సంతకాలు సేకరించడం, స్టాక్ నమోదు చేయించకుండానే ముందస్తు సంతకాలు చేయించుకోవడం వంటి అక్రమాలపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ అంశాలపై ఎమ్మెల్యే అశోక్కు పీఓ రాజేశ్వరి మరియు అంగన్వాడీ కార్యకర్తలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. లోకనాథం అక్రమాలపై సమగ్ర విచారణకు ఎమ్మెల్యే అశోక్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్కే న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం ఐసీడీఎస్లో డీఈఓ లోకనాథం వ్యవహారాలు వివాదాస్పదంగా మారాయి. బీఆర్కే న్యూస్ వరుస కథనాలతో స్థానిక ఎమ్మెల్యే స్పందించారు. అంగన్వాడీ కార్యకర్తల నుంచి అనధికారికంగా సంతకాలు సేకరించడం, స్టాక్ నమోదు చేయకుండానే ముందస్తు సంతకాలు చేయించుకోవడం వంటి అక్రమాలపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ అంశాలపై ఎమ్మెల్యే అశోక్, పీఓ రాజేశ్వరి మరియు అంగన్వాడీ కార్యకర్తలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. లోకనాథం అక్రమాలపై సమగ్ర విచారణకు ఎమ్మెల్యే అశోక్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్కే న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రెండో సంతకం పెట్టించారట. ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క స్టోరీ చెప్తున్నాడు. శ్రీను అన్న డ్రైవర్ పెట్టిస్తున్నారంట. రెండో సంతకం ఎందుకని కొంతమంది టీచర్స్ అడిగితే ఈ రెండో సంతకము మీ పీఓ గారు పెట్టమన్నారు అని చెప్పేసి ఒకరి దగ్గర చెప్పాడంట. మీరు సెకండ్ సాటర్డే కదా అంగన్వాడీ సెంటర్లో ఉన్నారో లేదా అని చెప్పడం కోసం మీ సూపర్వైజర్ పెట్టమన్నారు అని చెప్పేసి కొంత దగ్గర అన్నారంట. కొంత దగ్గరికి వెళ్ళి మీ పీఓ గారు కరెక్ట్ గా డేట్లకే వేస్తున్నామో వేయట్లేదు అని అడుగుతున్నారు, అనుమానంగా ఉందా అంటున్నారు. అందుకని చెప్పేసి మీ సంతకం పెట్టండి, మీ సంతకం మీ పక్కన మీ ఫోన్ నెంబర్ రాసివ్వండి. సెంటర్ వాడే టైప్ చేసి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇక్కడ డిఈఓ కదా, అన్ని తన దగ్గర ఉంది. 2 మెయిల్స్ కూడా వాడుతున్నాడు తను. ఏంటంటే నువ్వు ఇలాగ సంతకాలు పెట్టారంటే నేను సెల్ ఫోన్స్ కోసం మీటింగ్ పెట్టాను. సెల్ ఫోన్స్ ఇన్స్టాలేషన్ కోసం మీటింగ్ పెడితే అర్బన్ టీచర్స్ కి మాత్రమే పెట్టాను, దగ్గర కదా ఇచ్చేద్దామని. పొద్దున్న అదే నిన్న ఎమ్మెల్యే గారితో ఇనాగ్రేషన్ ఈ అక్రమ సంతకాల పైన మీరు ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదే టీచర్స్ నాకు విషయం చెప్పారు, మేడం ఇలాగ వచ్చి సంతకాలు తీసుకున్నారండి అని. ఆయన నిన్న ఆఫీస్కి వచ్చాడండి. వచ్చి మేడం నాకు బాలామృతం ట్రాన్స్పోర్టర్ కదా తనేనే బాలామృతం బిల్లు పెట్టండి అని బిల్లులు పట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత కారుది మళ్ళీ నేను మార్చి తెచ్చానండి, కిలోమీటర్స్ అన్ని మార్చి తెచ్చాను అని చెప్పేసి లాగ్ బుక్ తర్వాత ఆ బిల్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చున్నాడు. ఈయన తీసుకొచ్చి ఇచ్చిస్తే నేను అన్నాను సీనియర్ అసిస్టెంట్ గారి కింద ఉన్నారు ఇచ్చేయండి అన్నాను. అనగానే ఆయన చూడగానే అంగన్వాడీ టీచర్స్ నాకు విషయం చెప్పారు. మేడం లోకనాథం గారు ఎప్పుడు కూడా ఒక సంతకమే, మీరు రాకముందు అయితే మమ్మల్ని సంతకాలు కూడా అడిగేవారు కాదు, మీరు వచ్చిన తర్వాత నుంచి మా దగ్గర ఏ స్టాక్ వేసారో ఆ స్టాక్ ఒక సంతకమే తీసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో మన సెకండ్ సాటర్డే రోజు 2 సంతకాలు తీసుకున్నారండి అని అనగానే అందరినీ రీజన్స్ అడిగాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. ఒకరి దగ్గర చెప్పింది ఇంకొకరి దగ్గర ఆయన చెప్పలేదు. చెప్పకపోతే అంగన్వాడీ టీచర్స్ ని ఓహో ఈ ఎలిగేషన్ మీద వీళ్ళందరినీ కూడా ఒప్పందానికి తీసుకురావడానికి ఏర్పాటు చేశాడన్న విషయం నాకు అర్థమై నేను వెంటనే ఈ 70 మంది టీచర్స్ ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసే ముందు ఒకసారి ఎమ్మెల్యే సార్ నేను అడిగితే కంప్లైంట్ చేసిన తర్వాత నేను సార్ దగ్గరికి వెళ్ళాను. టీచర్స్ అందరినీ కూడా వెళ్ళిన తర్వాత సార్ ఇలా జరుగుతుంది అని చెప్తే అమ్మ నేను మాట్లాడతాను, ఆయనైతే మనము తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను విడిచిపెట్టను, చర్య అయితే తీసుకుంటాను, మనం ఎంక్వైరీ చేద్దాము, మీరేం కంగారు పడొద్దు, అలా చేయడం అది తప్పే, నేను అడుగుతానమ్మా ఎందుకొరకు సంతకాలు పెట్టాడు అన్నది మనకు రావాలి, తర్వాత ఎందుకు కంప్లైంట్ ఆకాశరామన్ ఉత్తరాలు రాయాలన్నది కూడా నేను అడుగుతాను, ఎందుకంటే వీళ్ళందరూ కూడా లోకల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. రెండో సంతకం పెట్టించారట. ఒక్కొక్కటి ఈ లోకనాథం చేసే అక్రమ వ్యవహారాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. చెప్పండి శ్రావణ్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రేయ వర్మ. ప్రధానంగా ఇచ్చాపురం ఐసీడీఎస్ పరిధిలో ఉన్నటువంటి 260 అంగన్వాడీ సెంటర్లకు కూడా లోకనాథం అనేటటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే మాత్రం అనధికారికంగా అక్రమంగా కాంట్రాక్టులు సంపాదించి సప్లై చేస్తానంటూ కూడా పౌష్టికాహారాన్ని ఇప్పటికే కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కాంట్రాక్ట్ సప్లై చేసే విధానంలో పూర్తి చేసినా కూడా అవకతవకలు పాల్పడుతున్నాడనే ఆరోపణల నేపథ్యంలో అయితే మాత్రం బీఆర్కే న్యూస్ దానిపైన ప్రధానంగా దృష్టి సారించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో లోకనాథం చేస్తున్నటువంటి కన్నింగ్ చిత్రాలు ఒక్కొక్కటిగా కూడా బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే
ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఆఫీస్ అయినటువంటి పిఓ రాజేశ్వరి గారు కూడా ఆయన చేసిన అక్రమాలని ఆగడాన్ని పూర్తి స్థాయిలో పసిగట్టి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా లోకనాథం దాన్ని జీర్ణించుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పిఓపై తిరగబడి ఆవిడని హెచ్చరించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్కి ఏవలసినటువంటి పౌష్టికాహారమైనటువంటి పాలు, గుడ్లు, అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి మిగతా పదార్థాలను కూడా సప్లై చేయవలసిన బాధ్యత ఉన్నప్పుడు కూడా సప్లై చేయకుండానే ముందస్తుగా కూడా అంగన్వాడీ కేంద్రాల నుంచి సంతకాలు సేకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి పిఓ రాజేశ్వరి అదే అంశంపై నిలదీసే ప్రయత్నం చేసినప్పుడు 6 నెలల్లో ఈ ప్రాంతం నుంచి తరిమేస్తానంటూ కూడా ఆవిడని హెచ్చరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం లోకనాథం చేసినటువంటి అక్రమాలను ఒక్కసారిగా కూడా ఆవిడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అశోక్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే అశోక్ కూడా అంగన్వాడీ కార్యకర్తలు అలాగే పిఓ రాజేశ్వరి చెప్పినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో పరిగణలో తీసుకుని దీనిపైన విచారణ కూడా ఆదేశించడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే బిఆర్కే గత 2 రోజులుగా కూడా లోకనాథం చేస్తున్నటువంటి అక్రమాలు కంట్రీ వ్యాసాన్ని ఒక్కొక్కటిగా కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే లోకనాథం తన భార్య పేరు అయినటువంటి లక్ష్మీబాయి పేరు మీద కూడా పూర్తి స్థాయిలో కూడా కాంట్రాక్టులకు పూర్తి స్థాయిలో టెండర్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ టెండర్లు చట్టానికి విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా ఈ టెండర్లు దక్కించుకొని ఈయన చేస్తుంటే ఆగడాన్ని అయితే మాత్రం స్థానికంగా రాజేశ్వరి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగానే ఎమ్మెల్యే దృష్టికి కూడా ఇదే అంశాన్ని తీసుకెళ్లడం జరిగింది. అయితే ప్రధానంగా గత 2 రోజులుగా కూడా బీఆర్కే న్యూస్ లోకనాథం చేస్తున్నటువంటి అక్రమ దందాన్ని బట్టబయలు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీనిపైన అధికారులు ఇప్పటికే లోకనాథంతో పాటు తన భార్య అయినటువంటి లక్ష్మీబాయి కూడా ఆ పెద్ద ఎత్తులు కూడా నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే కూడా ఇదే అంశంపై మాత్రం సమగ్ర దర్యాప్తు జరుగుతున్నట్టు కూడా వివరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంకా కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే డిఈఓ ఆఫీస్ కూడా ఇదే ఫిర్యాదు మీద అయితే మాత్రం ఇప్పటికే పిఓ రాజేశ్వరి గారు తెలియజేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా లోకనాథం చేస్తున్నటువంటి అక్రమాలపై అయితే పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం జరిగింది. అయితే గత 18 సంవత్సరాలుగా ఇచ్చాపురం, సోంపేట, మందస ఈ 3 ప్రాజెక్టులకు కూడా ఈయన సప్లైర్ గా ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే లక్షలాది రూపాయలు కూడా కొల్లగొట్టినట్లుగా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సమగ్ర విచారణ చేయాలి. విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసినట్లయితే మాత్రం మరిన్ని ఈయన చేసినటువంటి అక్రమాల బట్టబయలు అయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఒక దశలో పిఓ రాజేశ్వరికి అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆ నగదును ఆఫర్ చేస్తూ లంచాన్ని కూడా ఆఫర్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆవిడ సున్నితంగా తిరస్కరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే తనని 6 నెలల్లోగా ఇచ్చాపురం ప్రాంతం నుంచి తరిమేస్తానంటూ కూడా హెచ్చరించారంటూ బీఆర్కే ముందు పిఓ రాజేశ్వరి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆ ప్రాంతంలో లోకనాథం చేస్తున్నటువంటి అవినీతి దందా ఏ విధంగా ఉన్నదని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పవచ్చు. శ్రేయవర్మ. శ్రావణ్, అధికారులు ఎవరు స్పందించారు, ఎప్పుడు స్పందించారు? ప్రస్తుతం అయితే మాత్రం ఈ ప్రస్తుతం లోకనాథం చేస్తున్నటువంటి అక్రమ వ్యవహారాలు, అక్రమ దందాలు, సప్లై పేరుతో ఏం చేస్తున్నటువంటి అరాచకాలు అన్ని కూడా బీఆర్కే న్యూస్ ప్రజలకి అటుపక్క అధికారులకి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క కథనాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం ఆయన ఒక సాధారణ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఇచ్చాపురం పిఓ ఆఫీస్ లో పనిచేస్తూ డెప్యుటేషన్ పై సోంపేట పిఓ ఆఫీస్ లో కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు పక్క సోంపేట, ఇటువైపు ఇచ్చాపురం ఈ 2 ప్రాజెక్ట్ ఆఫీసులలో కూడా ఈయన డేటా ఎంట్రీ ఆపరేటర్ గా విధులు నిర్వహించడంతో పూర్తి స్థాయిలో అంగన్వాడీ వర్కర్లకు సంబంధించినటువంటి దాదాపుగా కూడా 460 సెంటర్లకు సంబంధించినటువంటి డేటా తన చేతుల్లో పెట్టుకుని డేటాని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అంతా కూడా విచారణకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ఇచ్చాపురం పిఓ ప్రాథమిక విచారణ చేసి అక్రమాలకు పాల్పడుతున్నాడంటే ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటుపక్క లోకనాథంకి తన భార్య పేరు మీద టెండర్లు వేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తన భార్య అంగన్వాడీ వర్కర్ గా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు దక్కించుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తన భార్య కూడా నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం మెమోలు అందుకున్నటువంటి లోకనాథం కానీ తన భార్య కానీ పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రగడంతా కూడా బీఆర్కే న్యూస్ చేసినటువంటి ఎవరైతే పూర్తి స్థాయి సమాచారం ఉందో ఈ సమాచారాన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా నేరుగా అటుపక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ రాజేశ్వరితో పాటు బీఆర్కే న్యూస్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే గారు కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ప్రధానంగా శ్రీకాకుళం కలెక్టర్ గానీ లేకపోతే అదే ఐజీడీఎస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కానీ పాటు డిఓ కూడా దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆర్జేడీ కార్యాలయానికి కూడా ఈ సమాచారం అందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ అక్రమ అంశాలపై అయితే మాత్రం ప్రధానంగా ఉన్నతాధికారులంతా కూడా దృష్టి పెట్టి లోతైన దర్యాప్తు చేసి చర్యలు తీసుకునే విధంగా అయితే ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. శ్రేయవర్మ. థ్యాంక్ యూ శ్రావణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.